ఇప్పుడు విశాఖపట్నంలో మనం చూసినట్లయితే సిఐ సమ్మిట్ అనేది జరిగింది. 13,000 లక్షల కోట్లు పెట్టుబడిదారులు వస్తున్నారు, లక్షల పైగా ఉద్యోగాలు వస్తున్నాయి. ఎలా అనిపిస్తుంది సార్ ఇవన్నీ? ఒక కళ్ళలాగా ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వి విష్ అండ్ ఆల్ ది సక్సెస్ టు దెం. ఫ్యూచర్ లో ఇప్పుడు బెంగళూరు ఎలా అయితే ఉందో ఫ్యూచర్ లో వైజాగ్ కూడా అలా తయారయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా అవుద్దని కూడా అనుకుంటున్నాను. పెట్టుబడిదారులు వస్తున్నారు, వేల లక్షల పైగా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా చాలా బాగుంది. ఎందుకు బాగుంటుంది చెప్పండి? 13 లక్షల కోట్లు అంటే ఎంత మంచి ఫిగర్ అది. నిజంగా వైజాగ్ ఇంతగా డెవలప్ అవుతుంది అంటే వైజాగ్ లో నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందులోనే ఎంప్లాయ్మెంట్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసుకుందామన్నా సరే, ఒక బెంగళూరు చూసుకుందామన్నా, ఒక హైదరాబాద్ చూసుకుందామన్నా మన ఆంధ్రాలో ఉంటారు మ్యాక్స్. అదేదో మన వైజాగ్ లోనే ఉందనుకోండి, మనం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మిగిలిన స్టేట్స్ వాళ్ళే ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంటే కాకుండా చుట్టుపక్కల పీజీస్ అని ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది మెయిన్. సో అదేనే కాకుండా ఒక ఎకనామీ కూడా మంచిగా డెవలప్ అవుతుంది మెయిన్ వైజాగ్. అందులోనే మంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ గారు, అతని పనితీరు ఎట్లా ఉంది? మెగా డిఎస్సి చాలా బాగుంది. మరి 16,000 పోస్టులు అంటే మాటలు కాదు, బాగానే ఉంది.